నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాం. అయితే ఎన్టీఆర్ స్టేడియం తెలంగాణ హైదరాబాద్ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కళాభారత్ మైదానంగా మార్చిన ఎన్టీఆర్ స్టేడియం ఇక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతాయి, ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఎంతోమంది ప్రముఖులు వస్తారు, ఎంతోమంది ఇక్కడ విజిట్ చేసి ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ప్రధానంగా బుక్ ఫేర్ లాంటివి కావచ్చు, లేకపోతే కోటి దీపోత్సవం లాంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయి. సీఎంతో సహా మంత్రులు రెగ్యులర్గా వచ్చిపోతుంటారు. ఈ వీటి గ్రౌండ్ లోపట్ల చెత్త ఎందుకు ఉంటుంది? ఒక డంప్ యార్డ్ లాగా ఈ ఎన్టీఆర్ మైదానం ఎందుకు తయారవుతుంది? ఎందుకు జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు ఎందుకు పట్టించుకుంటలేదు? పూర్తిగా ఈ ఎన్టీఆర్ స్టేడియం చెత్తతోని ఎందుకు నిండిపోతుంది? ఎందుకంటే చాలా వరకు సండే వస్తే చాలు పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇక్కడికి మైదానంలో ఆడుకోనికి చాలామంది వస్తారు. పొద్దున మార్నింగ్ వాక్ కూడా ఇక్కడనే చాలామంది చేస్తారు. ఎందుకు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ ఎన్టీఆర్ స్టేడియంని అయితే తెలంగాణ కళాభారతి మైదానాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అనే విషయాలు ఇక్కడ ఉన్న కొంతమందిని అడిగి తెలుసుకుందాం. నిజంగా చెత్త ఎందుకు ఇట్లా పేరుకపోతుంది, జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే విషయాలు మనం చూడొచ్చు. పూర్తిగా చెత్తతోని ఈ మైదానం నిండిపోయిన విధానాన్ని మనం విజువల్స్లో చూడొచ్చు. ఎందుకంటే ఇది హైదరాబాద్లోని లోవర్ ట్యాంక్బండ్ ప్రాంతంలో స్టేడియం ఉంది. ఇక్కడ మనకు పక్కనే ఇందిరా పార్క్ ఉంది. దాదాపు 14 ఎకరాల్లో ఈ ఎన్టీఆర్ స్టేడియం విస్తీర్ణంలో ఉంది. ఎందుకంటే ప్రతిరోజు పెద్ద సంఖ్యలో యువత ఇక్కడికి వచ్చి వివిధ ఆటలు కూడా ఆడుకోవడం జరుగుతుంది. మనం దీని చరిత్ర కూడా చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రతి ఏటా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం కూడా ఇక్కడే ఘనంగా జరిగేది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత దీన్ని తెలంగాణ కళాభారత్ మైదానంగా పేరు మార్చింది. ఇప్పుడు కూడా ఎంతో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అయినా సరే, ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ అయినా ఇక్కడే జరిగే అవకాశాలు పెద్ద ఎత్తున ఉంటాయి మనకు. ఎందుకంటే ప్రతి ఏటా ఈ క్రీడా ప్రాంగణంలో హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బుక్ ప్రదర్శన కూడా ఇక్కడే జరుగుతుంది. మనం చాలా వరకు చూసాం. క్రికెట్ శిక్షణ శిబిరాన్ని కూడా నిర్వహిస్తుంది. ఇంత విశాలమైన ఆధ్యాత్మిక సభలు ఇక్కడ ఇతర ఎగ్జిబిషన్లు కూడా నిర్వహిస్తుంటారు. కానీ ఎందుకు ఈ చెత్తని క్లియర్ చేయలేకపోతున్నారు? కేవలం ఎక్కడైతే ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారో అక్కడనే ఎందుకు అక్కడ మందం క్లీన్ చేసుకొని వదిలేయడం జరుగుతుంది అన్న. ఇంత పెద్ద దాదాపు 14 ఎకరాల్లో ఉంది మైదానం. ఎంతోమంది పిల్లలు కూడా వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు కదా. ఇంత చెత్త చుట్టూరుగా ఎన్టీఆర్ స్టేడియం చుట్టూరుగా ఈ చెత్త పేరుకపోయింది. దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? కాకపోతే ఈ మైదానాలు అంతా చుట్టూరుగా జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టించుకోవాలి, ఇమ్మీడియట్గా తీసుకొని యాక్షన్ తీసుకొని చెత్త బీమారి ఇవంతా దొడ్డుకి మోషన్స్ యూరిన్ మొత్తము అన్ని టెంట్లు వేస్తారు. ఏమీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. దయచేసి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అన్న పట్టించుకొని యాక్షన్ తీసుకొని జిహెచ్ఎంసీలకు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. చేసిన తర్వాత మొత్తం వెహికల్స్ అన్ని క్లీన్ చేయించి రౌండ్ అప్లో ఒక సెక్యూరిటీ పెట్టేసి మంచిగా ఇది చేస్తే బ్రహ్మాండంగా బాగుంటుందని కోరుకుంటే పిల్లలకి దయచేసి. ఇంత చుట్టుపక్కల మొత్తం చెత్త పేరుకపోయింది కదా అంకుల్, దీని గురించి ఏం చెప్తారు? జిహెచ్ఎంసీలు పెద్ద సార్లు ఎత్తకంటలేరు. చేస్తున్నాం అంటుండ్రు, అది అట్నే చేస్తున్నారు. కథం అప్పుడు పూర్తిగా చేస్తున్నాం సార్ అంటారు. గట్ని ఎక్కడెక్కడనే వాసన పట్టిపోతుంది, అట్నే ఎత్తలేరు సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తుంది చెత్తని? ఇప్పుడు మేము చెత్త మాది జిహెచ్ఎంసీ మొబైల్ టాయిలెట్ మాది, దానికి ఇన్ఛార్జ్ మేము. ఇంకా వాళ్ళు ఎత్తుకపోతలేరు, ఇంకా వాళ్ళని ఏ వస్తారా వాళ్ళు ఎత్తుకుపోతారని అట్నే ఆగిపోతుంది. ఇప్పుడు చెత్త ఎవరు బాడిస్తున్నారు మరి? ఇక్కడ తిన్నోళ్ళు, అక్కడ దుకాణాలు పెట్టుకునే వాళ్ళు, అవి పెట్టుకునే వాళ్ళు తింటారు, పారేస్తారు. ఇప్పుడు దీంట్లో ఎంతో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతాయి, ప్రభుత్వానికి సంబంధించినవి కావచ్చు, లేకపోతే ఇతర ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ జరుగుతాయి. తిన్నప్పుడు చెత్త మొత్తం ఇక్కడ బాడేసారు కదా. జిహెచ్ఎంసీ ఎందుకు మరి క్లీన్ చేయట్లేదు? చెప్పాలి సార్, మీరే చెప్పి వాళ్ళకు ఏం చేస్తున్నారు, మేము ఇవాళ చూసి వచ్చినామంతా మొత్తం ఫోటో దించుకొచ్చి పేపర్లు వేస్తున్నామని మీరే చెప్తాగా. ఎన్టీఆర్ స్టేడియం లోపట్ల ఒక ఏదైతే డంప్ యార్డ్గా తయారవుతున్నా సరే, ఈ ఎన్టీఆర్ స్టేడియంని ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదు? పూర్తిగా ఖరాబైన వెహికల్స్తో పాటు మొబైల్ టాయిలెట్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి. తిన్న చెత్త చెదారం ఏదైతే ఒక డంప్ యార్డ్లో పడేసే చెత్త మొత్తం ఇదే గ్రౌండ్లో మనకు కనిపిస్తుంది. ఎందుకు దీన్ని ఎన్టీఆర్ స్టేడియంని ఒక డంప్ యార్డ్లా చేద్దామని ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయా? ఎందుకు జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టించుకుంటలేరు? ఒకవైపు ఇక్కడ ఏదైతే సామాన్యులు, ఒకవైపు జిహెచ్ఎంసీ కావచ్చు, అటు అధికారులకు కావచ్చు, పూర్తి స్థాయిలో కంప్లైంట్ ఇచ్చినా సరే ఆ జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకుంటలేదు. ఒకవైపు అటు రోడ్డు పైన చెత్త అలా ఉంది. ఈ ఎన్టీఆర్ స్టేడియంలో కూడా ఏదైతే తెలంగాణ కళాభారత్ మైదానంగా పిలుచుకునే ఈ స్టేడియంలో కూడా చెత్త అలాగే ఉందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు కూడా పట్టించుకుంటలేరు అని వీళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. మీరు ఏం చేస్తుంటారన్న జనరల్గా? నేను టీచర్. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ స్టేడియంలో ఎంతమంది పిల్లలు ఆడుకోనికి వస్తున్నారు, పెద్దలు కూడా వాకింగ్ వస్తున్నారు. సండే వస్తే కాస్త సందడిగా కనిపిస్తుంది ఎన్టీఆర్ స్టేడియం. ఈ చెత్తను చూస్తే ఏమనిపిస్తుంది? ఒక డంప్ యార్డ్ లా తయారవుతుందా ఎన్టీఆర్ స్టేడియం అంటే ఏం చెప్తారు? ఇంతకుముందు నీట్గా ఉండేది, ఇప్పుడు కొంచెం డంప్ యార్డ్ లాగా అనిపిస్తుంది. ఎన్ని రోజుల నుంచి అనిపిస్తుంది?
నేనైతే ఈరోజు వచ్చాను. నాకైతే కొంచెం చెత్త చెత్తగా ఉంది, క్లీన్లీనెస్ లేదు అన్న విషయం అయితే క్లియర్గా కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియం అంటే ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతాయి, నీట్గా ఉంచుతారు, పెద్ద పెద్ద మంత్రులు వస్తారు, ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారు. ఎందుకు దీన్ని పట్టించుకోవడం లేదంటే ఏం చెప్తారు? ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, డైలీ దీనికి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని డైలీ క్లీనింగ్ అనేది పెట్టుకోవాలి. లేదా ఎవరికైనా రెంట్కి లీజ్కి ఇచ్చినప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు విత్ హోల్డ్ చేసేటట్టుగా వాళ్ళు చూసుకోవాలి. లేదు ఓన్లీ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడే నీట్ చేస్తాము అంటే ఇది ఆడుకోవడానికి తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు పక్కనే మనకు ధర్నా చౌక్ ఉంది, ఇక్కడ ధర్నాలు జరుగుతాయి, మన ప్రభుత్వాన్ని విమర్శించాలని ప్రోగ్రామ్స్ పెట్టాలని ఇక్కడనే పెడతారు. సో ప్రభుత్వం ఎందుకు అంత ఆ ధర్నా చౌక్ మీద పెట్టిన దృష్టి దీనిపైన ఎందుకు పెట్టలేదంటారు? ఏమో, అది ప్లే ఏరియా కాబట్టి పిల్లలు వచ్చి ఆడుకుంటారు, తర్వాత ప్రోగ్రామ్స్ జరుగుతాయి కాబట్టి ఎవరైతే ప్రోగ్రామ్స్ చేసుకుంటారో వాళ్ళే క్లీన్లీనెస్ చేసుకుంటారన్న ఉద్దేశంతో ఉండొచ్చు. కానీ క్లీన్లీనెస్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ జిహెచ్ఎంసి. మనకు ఏవైతే ఫెసిలిటీస్ కల్పించాలో జిహెచ్ఎంసి ట్యాక్స్ల రూపంలో, రోడ్ ట్యాక్స్ రూపంలో, అన్ని ట్యాక్స్ల రూపంలో వసూలు చేస్తుంది. కాబట్టి ఈ గ్రౌండ్స్ నీట్నెస్ మెయింటైన్ చేసే బాధ్యత కూడా జిహెచ్ఎంసి తీసుకుంటుందని నేను అనుకుంటున్నా. అతి తొందరగా దీని గురించి ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుందని ఆశిస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది? పిల్లలు ఆడుకున్న తనకు వస్తుంది కదా, చెత్త చూస్తే ఒక డంపియాల తయారవుతుంది అంటుంది చాలా మంది, మీరు ఎట్లా చూస్తారు? ఏదేమున్నా కానీ చెత్త అయితే వేయొద్దు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆడుకుంటుంటారు, వాళ్ళు ఆడుకుంటప్పుడు వాళ్ళకు ఈ గ్రౌండ్ అనేది చాలా బాగుంటేనే వాళ్ళకు కూడా హెల్త్ బాగుంటుంది, వాళ్ళకు కూడా ఆటలు ఇంప్రూవ్ అవుతాయి. ఇక వచ్చే చూసేటటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టు. అందుకని ఇటువంటి చెత్త వేయకుండా మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు సిటీ నైట్ సెంటర్లో ఉంది, చాలా వరకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ పట్టించుకుంటలేదు కదా, ఏం చెప్తారు మరి జిహెచ్ఎంసీకి? ప్రజలు బాగా చూసుకోవాలి గవర్నమెంట్ అనేది, జిహెచ్ఎంసీ కానీ ఎవరైనా కానీ. అలా చూసుకోకపోతే అంతా ప్రజా ఆరోగ్యం అంతా పాడైపోతుంది కదా. దానికోసం బాగా తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కడి నుంచి వచ్చారని ఏం చేస్తుంటారు మీరు? గాంధీనగర్ నుండి క్యాబ్ డ్రైవర్ని. ఇప్పుడు సిటీలో ఇంత బిజీ లైఫ్లో ఆడుకోనికే గ్రౌండ్స్ చాలా తక్కువ. మీరు మీ పిల్లలతో వచ్చారు కదా, ఈ ఎన్టీఆర్ స్టేడియం మొత్తం చెత్తతో నిండిపోయింది. ఏం చెప్పదలుచుకున్నారు మరి ప్రభుత్వానికి? ఎట్లుంటే బాగుంటుంది? హెచ్ఎంసీకి మొత్తం క్లీన్ చేయమని కోరుతున్నాం. ఇందులో ఈరేను అంట చేస్తున్నారు, కొద్దిగా క్లీన్ చేయాలని. ఇప్పుడు ఇంత చెత్త ఉంది కదా, ఎట్లా చూస్తారు మరి? చెత్త ఉంటే ఇక అట్లనే మొత్తం గబ్బోగా ఉండిపోయింది. అది చెత్త ఎత్తేయాలి, మొత్తం గ్రౌండ్ నిండా చెత్త వేసారు, మొత్తం క్లీన్ చేయాలి. ఇప్పుడు చాలా డంప్. అవును, అటు సైడ్ కూడా బాగానే మొత్తం చెత్త సరౌండింగ్ మొత్తం అట్లనే ఉంది చెత్త. ఇప్పుడు పిల్లలతో ఆడుకుంటప్పుడు ఏమో ఇబ్బంది అవుతుందా పిల్లలకు? ఏ విధంగా? మొత్తం వాసన వస్తుంటుంది, ఇక మొత్తం చెత్త తీసుకొచ్చి ఇందులోనే పోస్తున్నారు. మైదానం మొత్తం చెత్తతో నిండిపోయింది, పిల్లలు ఆడుకోవడం తక్కువ, చెత్త ఎక్కువ అయిపోయింది కదా, ఏం చెప్పదలుచుకున్నారని? ఇది ఒకప్పుడు చాలా నీట్గా ఉంటుండే, 4 వైపులా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటుండే, చాలా బాగుంటుండే, మెయింటెనెన్స్ ఉంటుండే, లోపలికి ఒక్క వెహికల్ కూడా రాకపోయేది ఇందులో. ఇప్పుడు జిహెచ్ఎంసీ అండర్ జిహెచ్ఎంసీ ఉన్నప్పుడు చాలా బాగుండే. దీనిలో ఏదో మీటింగ్ కండక్ట్ చేసినాడు, అన్ని 4 వైపులా 4 వెహికల్స్ తీసేసిన, వెహికల్స్ పోవడానికి చేసేసినారండి. గేట్ అవన్నీ తొలగించిన దాని తర్వాత వీళ్ళు ఏం చేసినారంటే ఈ జిహెచ్ఎంసీ సంబంధించిన వాళ్ళే ఈ ఇండ్లు కూలగొట్టినాయి ఇవన్నీ తీసుకొచ్చి డంప్ చేయడం. ఆ చెత్త ఈ ఉన్నది ఇప్పుడు చిన్న మినీ వెహికల్స్, ఒకసారి చూసుకుంటే మినీ వెహికల్స్ ఉన్నాయి, ఆ మినీ వెహికల్స్ మొత్తం ఇక్కడికి రావడం, వాళ్ళు సొంతంగా ఏంది చెత్త అంతా పోగు చేసుకోవడం. ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో ఏదైనా ఫైర్ అయిందంటే మొత్తం ఫైర్ అయిపోతుంది. డంప్యార్డ్ ఇంకేదో ఎగ్జిబిషన్స్ అని వస్తుంటాయి, ఆ ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్గా అట్లా వదిలేసిపోతారు. ఆ చెత్త క్లీన్ చేయరు, ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు, గవర్నమెంట్ అసలే పట్టించుకోదు. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ స్టేడియం ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం అవతరణ దినోత్సవం జరిగే స్టేడియం ఇది. ప్రస్తుతం తెలంగాణ కళాభారత్ మైదానంగా మార్చిన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఈ స్టేడియంలో ఏ పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే మంత్రులతో పాటు ముఖ్యమంత్రులు కూడా వచ్చి పాల్గొనే స్థాయి ఈ ఎన్టీఆర్ స్టేడియంది. కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఈ స్టేడియం విషయంలో అంటే ఏం చెప్తాను? ఇది ఇంతకుముందు జిహెచ్ఎంసీ అండర్లో ఉన్నప్పుడు మెయింటెనెన్స్ ఉండేది, సెక్యూరిటీ గార్డ్ ఉండేది, అంతా బాగానే ఉండేది. దీన్ని కళాభవన్ ఎప్పుడైతే చేసినారో ఈ సాంస్కృతిక శాఖ కిందికి పోయిందంట, వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ఇక వాళ్ళు ఎవరు దీనికి ఇన్ఛార్జి అనేది మనకు తెలియదు.
ఇప్పుడు పూర్తిగా ఒక డంప్ యార్డ్ లాగా తయారవుతుంది. అయితే మనం సిటీ అవుట్స్కట్స్లో డంప్ యార్డ్ చూస్తాం, ఆ విధంగా లోవర్ ట్యాంక్ బండ్ పక్కకున్న ఎన్టీఆర్ స్టేడియం ఒక డంప్ యార్డ్ లా తయారవుతుంది కదా. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఈ హైదరాబాద్లో మెయిన్ ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి ఇంత పెద్ద ప్లేస్ అనేది ఎక్కడ ఉండదు. దాదాపుగా ఈ గాంధీనగర్, ముషిరాబాద్, అశోక్ నగర్, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుండి కూడా దాదాపు ఇక్కడికే వచ్చి అందరూ ప్లే గ్రౌండ్ సండే రోజు కానీ సాటర్డే రోజు కానీ హాలిడేస్ రోజు కానీ వస్తుంటారు. ఈవినింగ్ ఎస్పెషల్లీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వాకర్స్ కూడా దీంట్లో చాలా యూటిలైజ్ చేసుకుంటారు. ఇట్లాంటి గ్రౌండ్ని గవర్నమెంట్ పట్టించుకుంటే బాగుంటుందని ఒపీనియన్. ఇప్పుడు మీరు కూడా మీ పిల్లలతో వచ్చిళ్ళు, పిల్లలకు రెగ్యులర్గా స్కూల్ కానీ ఇతర పనులు ఉంటాయి, మీకు సమయం దొరికితే సండే రోజు. ఈ దుర్వాసన వల్ల పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటారు? మీరు చూస్తున్నారు ఇప్పుడు ఆడుకుంటున్న వాళ్ళతోని ఇబ్బంది ఉంటుంది. ఇది దోమలగూడ ఏరియా, స్పెషల్ దోమలగూడ ఏరియా అంటే దోమలు ఉండవు. కానీ ఈ డంప్ యార్డ్ వల్ల ఏమవుతుందంటే గత ఒక 3-4 years నుండి విపరీతమైన దోమలు, స్మెల్ ఇది భరించలేకపోతున్నాం. ఈ డంపింగ్ చెత్త కానీ డంపింగ్ కానీ ఇప్పుడు ఆడ కుప్పలు పోసినారు. హౌస్ డిస్మాంటిల్ చేసిన వేస్ట్ అంతా ఇక్కడనే పోసారు. పోయడం ద్వారా ఏమవుతుందంటే ఇక కచరా అనేది ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఒకవైపు ఈ ఎన్టీఆర్ స్టేడియం మొత్తం డంప్ యార్డ్లా తయారవుతుంది, మరోవైపు పార్కింగ్ ప్లేస్లా తయారవుతుంది. పిల్లలు ఇంకెక్కడికి వెళ్ళాలి ఆడుకోనికి అంటే ఏం చెప్తాను? అదే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు గవర్నమెంట్ అట్లాంటివి వాటిని పట్టించుకోవాలి. ఈవినింగ్ వాకింగ్ కోసం కానీ, మార్నింగ్ వాకింగ్ కోసం కానీ, వాకర్స్ కోసం కానీ, ఇప్పుడు పిల్లలు ఆడుకోవడం కోసం కానీ, యూత్ మెయిన్ ఎస్పెషల్లీ యూత్, కాలేజ్ యూత్ కానీ ఇవన్నీ సండే సాటర్డే హాలిడేస్లో వాళ్ళ ప్లే గ్రౌండ్ ఆడుకోవడానికి ఉంటుంది. ఈ మాత్రం లేకపోతే నవేడేస్ అంతా మొబైల్స్కే పరిమితమైన జీవితం. అంటే గేమ్స్ అంటే మొబైల్, ఇంట్లో గేమ్స్ మొబైల్లో చూసి ఆడుకునే రోజులు ఉన్నాయి. ఇవి ఇట్లాంటి వాటిని మనం అవాయిడ్ చేయాలంటే అట్లీస్ట్ ఇట్లాంటి గ్రౌండ్స్ మనం కాపాడుకుంటేనే మంచిది. ఇప్పుడు చాలా వరకు ఇంత పెద్ద పార్కింగ్ ఏరియా కూడా తయారైపోయింది. పక్కనే ధర్నా చౌక్ ఉంది. ధర్నా చౌక్ గురించి మనందరికీ తెలిసిందే. అంత పెద్ద పక్కన పెట్టుకుని జస్ట్ దాని పక్కనే గ్రౌండ్ని ఎలా చూస్తారు? మరి ఇంత క్లీన్గా లేదు. దీనిపైన ఎవరు ప్రశ్నించట్లేరు ఇన్ని సంవత్సరాల నుంచి? దీని మీద ప్రశ్నించలేదంటే ఎవరు చూడట్లేదు. చూడనట్టు అందరికీ తెలుసు, తెలియదని కాదు. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ధర్నా చౌక్ వస్తూనే ఉంటారు, వాళ్ళ వెహికల్ పార్కింగ్ చేసుకుంటారు. మరి ఇట్లా ఉన్నది అని ఎవరు కూడా దాన్ని దృష్టిలోకి తీసుకోవట్లేదు. తీసుకుంటే బాగుంటుందని అందరి అభిప్రాయం. ఎన్ని సంవత్సరాల నుంచి గ్రౌండ్లో నువ్వు ఆడడానికి వస్తున్నావు అన్న? నేను దాదాపు ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఆడుతున్నాను. నేను 9th క్లాస్ నుంచి ఆడుతున్నాను. నేను ఇంత 9th క్లాస్ నుంచి సిచ్యువేషన్ కనిపించిందా? మరి ఒక డంప్ యార్డ్లా తయారవుతుంది, పక్కకునే గ్రౌండ్. సిటీలో చాలా తక్కువ గ్రౌండ్స్ ఉన్నాయి, దాంట్లో ఒక ఎన్టీఆర్ స్టేడియం. ఎట్లా చూస్తావు? ఎన్టీఆర్ స్టేడియం చాలా పెద్దదన్న. ఇప్పుడు ఈ మధ్యలో ఇట్లా మొత్తం అక్కడ బయటకు వెళ్ళి తెచ్చి ఆ చెత్త మొత్తం వేస్తారు. ఇక్కడ కొనలేమ్మటే వేస్తారు, మధ్యలో వేయరు. చాలా సంవత్సరాల నుంచి ఆడతాం, ఎన్టీఆర్ స్టేడియం ఆడతాం మేము. ఇప్పుడు పక్కనే ఉంది అంటున్నాం, మీరు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిలా మరి ఇట్లా అవుతుందని చెప్పేసి? కంప్లైంట్ ఇవ్వలేదన్న. కంప్లైంట్ ఇవ్వాలి. జిహెచ్ఎంసీలో ఇందిరా పార్క్ అయినా ఒకడు ఈయన ఉంటాడు జనార్దన్ అని, అలా మధ్యలో వచ్చి చూసిరు కొన్ని రోజులు. తర్వాత వేసారు, చెత్త వేసుకొని పోతారు ఎప్పుడైనా. రైట్, మన వెనుక చూడొచ్చు అయితే కూల్ చేసిన ఇండ్ల ఆ మట్టి ఇటుకే పిల్లలు కూడా ఇదే ఎన్టీఆర్ స్టేడియంలో డంప్ చేయడం జరుగుతుంది. ఎందుకు? ఒకవైపు పెద్ద ప్రోగ్రామ్స్ జరిగినా సరే ఆ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత ఎటువంటి క్లీన్లెస్ లేకుండా కేవలం ఈ పూర్తిగా ఈ 4 దిక్కులో ఎన్టీఆర్ స్టేడియంలో 4 దిక్కులు ఆ చెత్తను పాడేయడం జరుగుతుంది. మరోవైపు ఈ చుట్టుపక్కల ఇళ్ళని కూల్ చేసిన ఇళ్ళని కూడా ఇదే ఎన్టీఆర్ స్టేడియంలో డంప్ చేయడం జరుగుతుంది. ఎందుకు? ఇక్కడున్న జిహెచ్ఎంసీ వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళు రెగ్యులర్గా ట్యాక్స్ కలెక్ట్ చేయడం, చెత్త ట్యాక్స్ అయితే కలెక్ట్ చేస్తుంది, కానీ ఎందుకు డంప్ యార్డ్కి దీన్ని తరలించడం లేదు? కేవలం హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక్క మైదానం ఇది. ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఒకే ఒక్క మైదానం, తక్కువ మైదానాల్లో ఇంత పెద్ద గ్రౌండ్. ఆదివారం వచ్చినా సరే ఈవినింగ్లో పెద్దలు వాకింగ్కి వస్తారు, పిల్లలు ఆడుకోనికి వస్తారు. ఈ చెత్త వల్ల చాలా వరకు ఇబ్బంది అవుతుంది. ఇవి ఎందుకు ఇక్కడ డంప్ చేయడం జరుగుతుందని ఇక్కడికి వచ్చిన వాళ్ళు పూర్తిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ వాళ్ళు వీటిని రెస్ట్రిక్ట్ చేస్తారా, లేకుంటే ఇలానే కంటిన్యూ చేస్తారా అనే విషయాలు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అన్న ఎట్లా చూస్తావు? పూర్తిగా ఈ ఎన్టీఆర్ స్టేడియం మొత్తం డంప్ యార్డ్లో తయారవుతుంది, ఏం చెప్తావు? అవును, చూస్తే చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నాం మనము. రోజుకి అనేది ఈ చెత్త అనేది బాగా పేరుకపోతుంది ఇక్కడ. తర్వాత దొరికేది ఒక సండే, వీక్లీలా ఒక సండే మంచిగా చాలా మంది కూడా యూత్ కానీ తర్వాత మధ్యతరగతి వాళ్ళు వాకింగ్కి కానీ వచ్చి రోజు ఇక్కడ వాకింగ్ అనేది చేస్తూ ఉంటారు. సండే ఒక్కరోజు ఇక్కడ స్పెండ్ చేస్తారు. కానీ ఈరోజు చూసుకుంటే మనం ఇక్కడ ఈ ఒక స్టేడియం అనేది బాగా ఒక ఏమంటారు దాన్ని ప్రైవేట్గా అయిపోతుంది. ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి.
అక్కడ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఇక్కడ ఈ యొక్క డస్ట్ చెత్త అనేది ఇక్కడనే ఉండిపోతుంది, దాన్ని క్లీన్ చేస్తారు, తర్వాత కొంచెం అట్లనే పట్టించుకోరు. ఇప్పుడు ప్రోగ్రామ్స్ అయినప్పుడు చెత్త మొత్తం ఇండ్లను పెట్టిలు, దాన్ని కార్నర్ నూకేస్తులు, ఇదంతా ఒక డంప్ యార్డ్లో తయారవుతుంది. జిహెచ్ఎంసీ వెహికల్స్ కూడా ఇక్కడనే తిరుగుతున్నాయి, అవి కూడా పట్టించుకుంటలేవు కదా, ఏం చెప్తావు మరి జిహెచ్ఎంసీ వాళ్ళకు? వాళ్ళు పట్టించుకొని ఇక్కడ ఈ వెహికల్స్ కానీ ఈ చెత్త కానీ క్లీన్ చేస్తే, ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నది ఇది ఇప్పుడు మనకు మంచి గ్రౌండ్. ఎందుకంటే ఆ రోజు మనకి చంద్రబాబు నాయుడు ఈ స్టేడియం అనేది మనకు చేసిండు దాదాపు 2001 అనుకుంటా, ఇప్పుడు 20 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. చూస్తే ఇంత పెద్ద గ్రౌండ్ మనకి నడిబొడ్డున ఉన్నది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆలోచించి ఈ ఒక్క గ్రౌండ్ అన్న మనకి నార్మల్ పీపుల్సే వస్తారు ఇక్కడికి, మిడిల్ క్లాసు లో క్లాసు వాళ్ళకి పెట్టాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంచెం తాగే ప్రోగ్రామ్ కానీ తర్వాత ఈ ప్రోగ్రాంలు కానీ ఎక్కువ అవ్వడం వల్ల ఇక్కడ ఇబ్బంది అనేది అవుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అన్ని ఇదే గ్రౌండ్లో జరుగుతాయి కదా, ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎవరు దాన్ని క్లీన్ చేయట్లేదా మరి? చేస్తున్నారు, కానీ చేస్తున్నారంటే ఇక మాత్రమే అది. తర్వాత అదొకటి, ఎందుకంటే ఇక్కడ పట్టించుకోవాలి. ఎందుకంటే సండే ఒక్కరోజే ఇక్కడ అందరు కూడా ఇక్కడ కొంచెం వచ్చి స్పెండ్ చేసుకుంటారు అందరూ, ఒక క్రికెట్ గ్రౌండ్ కాబట్టి ఇది. ఓకేనా, ఇది అందరు కూడా ఆలోచించి దీన్ని పట్టించుకోవాలని చెప్పేసి మేము స్థానికంగా కోరుతున్నాం. ఇక్కడ ఇప్పుడు ఒకవైపు చెత్త ఉన్నది, మరోవైపు మొత్తం పార్కింగ్ ప్లేస్ కూడా ఇక్కడనే తయారవుతుంది, ఏం చెప్తావు మరి పార్కింగ్ ప్లేస్ గురించి? పార్కింగ్ అనేది అయితే ఉన్నది, అది లేదని కాదు. ఇక్కడ జిహెచ్ఎంసీ బండ్లు కూడా ఉంటున్నాయి, సరే వాళ్ళంటే ఇక సరే పెట్టుకుంటున్నారు. ఇంకా ప్రైవేట్ వెహికల్స్ కూడా అన్నీ ఇక్కడ వచ్చి పెడుతున్నారు, ఎందుకంటే ఇక్కడ ఎవరు అడగారు కాబట్టి పెట్టుకుంటారు. ఇక వాళ్ళు ఎన్ని రోజులు పెడతారనే మనకు తెలియదు, మనకు కావాల్సింది ఒక సండే కోసం ఆలోచిస్తున్నాం. మేడం మధ్యలో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, మీరు ఒకవైపు ఆడుతున్నారు, ఏ విధంగా డిస్టర్బెన్స్ అవుతుంది? మాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుందన్న. ఉన్నదే మన ఇక్కడ సరౌండ్లో ఒకటే గ్రౌండ్ మాకు ఆడుకోనికే, మాకు వీలేదు సండే. ఈ సండే వచ్చి గ్రౌండ్లో ప్రోగ్రామ్స్ స్టేజ్లు మాకు ఆడుకోనికే సగం పార్కింగే ఉంది ఇక్కడ, అంత వెహికల్స్ పార్కింగ్ అక్కడ స్టేజ్లు అని మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఆడుకోవడానికి. స్టేజ్ చాలా ప్రాబ్లం అవుతుందన్న మాకు. చూడండి మీరు ఆ స్టేజ్ చూడండి మధ్యలో వేసిరు, అక్కడ మాకు చాలా డిస్టర్బెన్స్. ఎవ్రీ వీక్ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. చాలా వరకు కమర్షియల్గా అట్లాంటి ప్రోగ్రామ్స్ పెడతారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొద్దిగా రిలాక్స్ కోసం వచ్చి ఆడుకోనికి అయితే ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మరి ఏం చెప్పాలనుకుంటారు? ఏం చెప్పాలి, ఇదే దీనికి ఎవరో పరిష్కారం చేసేది మాకు తెలియాలి. ఉన్నదే ఒక గ్రౌండ్ మాకు ఆడుకోవడానికి. మేము సండే వచ్చాం, 1 వీక్ వర్క్ చేసుకున్నాం, సండే హాలిడే వస్తుంది మాకు, ఆడుకోవడానికి వస్తాం. ఈ స్టేజ్లు ఇవన్నీ మాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. అది షెడ్ ఉంటుంది, సగం షెడ్ వేస్తారు. అది ఎప్పుడు చూసినా మొత్తం ఉన్న గ్రౌండ్లో సగం కబ్జా చేసుకుంటారు ఈడ దాకా. అది ఎట్లా ఆడుకుంటామేమో తెలియదు ఇక్కడ మ్యాచ్. అసలు ఇంకా అడ్డం ఇంకా ఎలా కొట్టేస్తారు, అక్కడ బాల్ వస్తుంది అని చెప్పి ఇక్కడ వాచ్మెన్ పెడతారు ఇక్కడ. ఇది గ్రౌండ్ ఆడనీక అర్థం కాదు, లేకపోతే ఇది స్టార్ల కోసం ఆ గ్రౌండ్ అర్థమైతలే. ఎవరైనా ఏదైనా పరిష్కారం 15 days కి 1 week ఏదో ఒక టెంట్ వేస్తారు, అది రెంట్కి ఇస్తారా హాఫ్ గ్రౌండ్ మొత్తం కబ్జా చేస్తారు. ఉన్న ఈ హైదరాబాద్ లో మొత్తం చెప్తున్నా ఆల్మోస్ట్ ఉన్న యూత్ అంతా ఆడేటోళ్ళు అంతా ఇక్కడికి వచ్చి ఆడతారు. ప్రతి మంత్లీ చెప్పాలంటే ఒక 10 days 15 days దాని డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒక 4 weeks లో 2 weeks 3 weeks అవే ఉంటాయి, అవే కండక్ట్ చేస్తుంటారు. ఆ ప్లేస్ ఉండదు. యూత్ అంతా ఏం చేస్తారు, మళ్ళీ ఫిజికల్ ఫిట్నెస్ కి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. చాలా అవుతుంది. దాంట్లో స్టేజ్లు వేయడం వల్ల గుంతలు తవ్వేస్తారు. ఉన్న ఆడుకోవడానికి పిచ్చులు అన్ని గుంతలు పడిపోతున్నాయి. మొత్తం రావుతుంది చూడండి, ఇవన్నీ మొత్తం అడ్డజమాసి మొత్తం తవ్వి వేసి మొత్తం పిచ్చు మొత్తం గ్రౌండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఆల్మోస్ట్ చెప్పాలంటే. ప్రోగ్రామ్ చేస్తారు, ఉన్న చెత్త అంతా వేసిపోతారు వాళ్ళు. ఆ చెత్త అంతా వదిలిస్తారు. ఎవరు వస్తారండి, ఎవరు రారు. మేమే జరుపుకోవాలన్నీ, మేమే ఆడుకొని మేమే అన్ని సర్ది చేసుకొని చూడండి, మేమే మొత్తం ఊడ్చుకొని చేసుకొని మేము ఆడుకుంటాం. ఆ చెత్త చేస్తారు ప్రోగ్రామ్ నీట్గా వేయాలి, అంత ఇట్లా ఇట్లా మొత్తం చెత్త అంతా పడేసి అంతా ఏదాన్ని పడేసి పోతారు. ఇక వాష్రూమ్స్ లేవు, మొత్తం ఖరాబ్ చేసేసారు. కేవలం ముందంటుంది అంతే, కమర్షియల్ కే వాడుకుంటారు అంతే. అది కమర్షియల్. ఎందుకంటే ఇదంతా ఇవన్నీ ఎందుకు ఇస్తారు గవర్నమెంట్ నుంచి ఏం కండక్ట్ చేసేటి చెప్పు. ఇవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ గ్రౌండ్ ప్రకారంగా అవి ఏం కండక్ట్ చేస్తారు చెప్పు. కమర్షియల్ ఏదో బుక్ స్టాల్ అని అదే ఏదో ఒక ప్రోగ్రామ్ ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. దాంట్లో బిజినెస్ చేసే వాళ్ళు ఏదైనా కమాండ్స్ కూడా వేరే దాంట్లో ప్రైవేట్ గా రెంట్ కట్టుకోవచ్చు. ఇప్పుడు గ్రౌండ్ అందరూ ఆడుకునే వాళ్ళకి దాంట్లో డిస్టర్బెన్స్ ఎందుకు? సిటీలో చాలా వరకు ఉంటది బిజీ లైఫ్, దొరికేది సండే. ఆ సండే కూడా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అంటారు. చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరే చూడండి, ఇప్పుడు ఈ టైం కాబట్టి ఈ టైం ఇంత ఎండకి ఎవరు ఆడలేరు చేయలేరు. ఎర్లీ మార్నింగ్ వచ్చే వాళ్ళకి ఇక్కడ ఆడుకునే వాళ్ళకి ఆ ప్లేస్ మొత్తం సగం ప్లేస్ పోతుంది. ఇక్కడ ఆడుకునే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు చెప్పు, ఇంకెక్కడికి వెళ్ళాలి? వెళ్ళలేరు కదా. ఆల్మోస్ట్ ఎక్కడెక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఆడతారు. యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ అవుతుంటే అలా మాకు జాగుండాలి. మాకు ఏరియా ఉన్నది ఇక్కడ ఒకటే దగ్గర. ఇది
మీరేం చేస్తుంటారు? చెత్త పని చేస్తాను సార్. ఏంది అంటే మీకు ఎవరైనా చెప్తారు ఇక్కడ చెత్త తీసుకోమని లేకపోతే ఏమన్నా ఏమన్నా? చెత్త ఏం తీసుకోవద్దని చెప్తారు. ఇక్కడ ఇంట్లో ఉన్నారు కదా సార్, వాళ్ళు తెచ్చి ఎడంటే పరిస్థితి వెళ్ళిపోతున్నారు. మేము ఏం చేస్తామంటే మా కాడ కన్నా నీటి పెట్టుకుంటాం ఇక్కడ. వాళ్ళు తీసుకొచ్చి మా మీదకి మేము వేసినాం అనుకోండి ప్రతి ఒక్కరు మా మీదకి వస్తారు. ఏ డంపింగ్ అక్కడ ఉంది కదా సార్ ట్యాంక్ బోర్డు కింద, అక్కడ వచ్చి వేసేస్తాం మేము అంతా ఇక్కడ కింద పండిది కూడా ఎత్తకుండా పోతాం ఆల్రెడీ మేము. ఈ ఎన్టీఆర్ దాదాపు 14 ఎకరాల విస్తీర్ణంలో ఉంది కదా, చుట్టుపక్కల ఎటు చూసినా చెత్తనే పేరుకపోయింది. అంటే చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళే ఇస్తారా లేకపోతే వాళ్ళే సార్? చాలా మంది ఇళ్ళ వాళ్ళే ఇస్తున్నారు. ఇగో అక్కడ చాలా మంది పారేసినారు, ఆడ చాలా మంది పారేసినారు, ఈ మూలకి చాలా మంది పారేసినారు, ఇక్కడ చాలా మంది పారేస్తున్నారు. ఎక్కడన్నా చూడు గేట్ దగ్గరే చెత్త దగ్గర ఆగుతుంది, ఇక్కడ మధ్యలో ఎడన్నా ఆగుతుందో చెప్పు. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వెహికల్ నడుపుతుంది చెత్త వెహికల్? నేను వచ్చి సంవత్సరం అవుతాను సార్. సంవత్సరం అవుతుంది. ఎప్పుడైనా చూసిలా లేక ఈ మధ్యన ఇట్లా జరుగుతుందా? ఇప్పుడు ఎక్కువైంది సార్ ఈ మధ్యన. ఇప్పుడు ఎన్ని నెలల నుంచి ఎక్కువైంది? ఒక 3 నెలలు 4 నెలల నుంచి ఎక్కువైతుంది. అంటే ఇప్పుడు మీ పైన అధికారులు ఏం చెప్పట్లేరా మరి? దీని వాచ్మెన్ సెక్యూరిటీ పెట్టడం కావచ్చు, లేదంటే క్లీన్ చేయడం కావచ్చు, ఇట్లాంటి ఏమో చెప్పట్లేరా? క్లీన్ అంటే ఓ వారానికి 2 వారాలకు నెలకు దూరం అట్లా క్లీన్ చేసి వాళ్ళు వచ్చి పెద్ద బండులు వచ్చి ఎత్తపోతారు సార్. ఇంకా మేము మా కాడ ఇది ఏమన్నా పారేసిపోయారు అనుకో, ఇంకా మా బండ్లోకి వేసుకుని వెళ్ళిపోతాం మేమే. మళ్ళీ మా మీదకి వస్తారు, ఇలా పారేసినారు వాడ పారేసినారు, మా మీదకి వస్తారని మేమే తీసుకెళ్తాం. రైట్, ఇది ఎన్టీఆర్ స్టేడియంస్లో ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఇది గ్రౌండ్ రిపోర్టింగ్. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కళా మైదానంగా మారింది. పూర్తిగా కమర్షియల్గా ప్రోగ్రామ్స్ జరుగుతుంది తప్ప దీన్ని ఎక్కడ కూడా క్లీన్గా ఉంచడం లేదు. ఎవరైతే ప్రోగ్రామ్స్ చేపట్టిన వాళ్ళు కావచ్చు, లేదంటే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, క్లీన్గా ఉంచడం లేదు. మెయిన్గా ఏదైతే ఈ చెత్త అనేది ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తీసుకొచ్చి దీంట్లో ఇస్తున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎక్కడైతే ఈ ట్రక్కులు నలిపే ఏదైతే జిహెచ్ఎంసీ కార్మికులు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వేస్తున్నారు, ఇది ఎక్కడ కూడా మేము ఎక్కడ డంప్ చేయట్లేదు అని చెప్పేసి అటు కార్మికులు చెప్పడం జరుగుతుంది. ఎందుకు ప్రజలు ఒకవైపు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళకంటే ఏది ప్రతినిధులు కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. మనం చూడొచ్చు, ఎందుకంటే ప్రతి సండే ఇటు పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇటు ఆట మైదానంలోకి వచ్చి వివిధ ఆటలు ఆడుకోవడం జరుగుతుంది. వీళ్ళ మధ్యలో ఇటు ఒకవైపు ఈ జిహెచ్ఎంసీ వెహికల్స్, మరోవైపు ఈ కమర్షియల్గా తీసుకున్న ఏదైతే టెంట్లు కావచ్చు, ఆ స్టేజ్లు ఉన్నాయి. దానివల్ల మేము ఇబ్బందికి గురవుతున్నామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ఆడుకునే వాళ్ళు పెద్దలు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఎందుకు ఆ జిహెచ్ఎంసీ ఇంతే నిర్లక్ష్యంగా ముందుకు పోతుందా, లేకుంటే ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకొని ఎన్టీఆర్ గ్రౌండ్స్ని ఏదైతే తెలంగాణ కళా మైదానాన్ని క్లీన్గా ఉంచే ప్రయత్నం చేస్తుందా అనే విషయాలు వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.